వెల్కమ్ టు బీబీఆర్ స్టార్ మ్యూజిక్. ఈరోజు మనం హన్మకొండకు వచ్చాము. హన్మకొండలో మాజీ ఎంపీ వర్యులు అజ్మీరా ప్రొఫెసర్ అయినటువంటి సీతారాం నాయక్ గారితో మనం ఈరోజు ఉన్నాము. సార్ బాగున్నారా? బాగున్నాను. ఓకే, వెరీ ఫైన్, బాగున్నా. ఓకే సార్. సార్ మీరు మారుమూల గిరిజన లంబాడి తండాలో పుట్టారు. సో ఎంపీ వరకు ఎలా వెళ్ళగలిగారు సార్? ఉన్నతమైనటువంటి చట్టసభ ఏదైతే ఉందో పార్లమెంట్కి ఒక 5 సంవత్సరాలు మైబాల్ ఎంపికనే పనిచేశాను. దానికంటే ముందు మీరు అడిగినటువంటి నా బాల్యం ఏదైతే ఉందో ఒక ఇంతకుముందు చాలా టీవీలలో మాధ్యమాలలో ప్రచార మాధ్యమాలలో ప్రజలకు కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ముఖ్యంగా గిరిజనేతర యువతి యువకులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్లకు మనం చెప్పేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా మన స్థాయికి ఎదిగి మనకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అడిగారు. నేను చాలా మీడియాలలో టీవీలలో బాల్యంగానే ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేసినా అనేది చెప్పగలిగిన ఇప్పటికి కూడా మళ్ళీ మీరు పదే అడుగుతున్నారు కనుక మీ ముందు కూడా ఈ విషయాన్ని ఉంచుతున్నాను. మరి విన్నటువంటి మీ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ ద్వారా విన్నవాళ్ళు ఏది కొద్ది మంది అయినా దాన్ని స్ఫూర్తి తీసుకొని అది ఆచరిస్తే ఇటు నాకు కానీ అటు మీకు కానీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఒక బ్రహ్మాండమైన పేరు వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకోసమే ఈ విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. ముఖ్యంగా మాది వరంగల్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ములుగు కొంత అటవీ ప్రాంతం, అది వెంకటాపురం మండల్. అక్కడ మల్లాయపల్లి అని ఒక 30-35 ఇళ్ళ కంటే ఎక్కువ. మరి అక్కడ జన్మించిన నేను మాకంటే ఒక 3 కిలోమీటర్న్నర దూరంలో ఒక ప్రైమరీ స్కూల్ ఉండే 4th వరకు నారాయణపురం. అక్కడ ఏదో 10-20 మంది అక్కడ మా దగ్గర బ్రతుకు తెరుగు కొరకు వచ్చినటువంటి ఒక కోమటి కుటుంబం, షావుకారు నర్సమ్మ ఆగయ్య అని. పాపం వాడికి మా నాన్నమ్మను మా తాతయ్యను ప్రోత్సహించేవాడు. మాకు కొంచెం వ్యవసాయ కుటుంబమే. అయితే వాళ్ళు ఎందుకు అందరూ నారాయణ ఎదుగుతారు, మీ పెద్ద మనవాడే కదా, చదువుకు పంపించమంటే వాళ్ళు ప్రోత్సాహం వల్ల నేను 4వ తరగతి వరకు ఆ నారాయణపురంలో చదువుకొని అక్కడికి అయిపోయింది. పై చదువులు అనేది లేదు. అక్కడేం పెద్దగా అక్షర జ్ఞానం అనేది ఎవరికి ఏం లేదు. బాబు వాళ్ళే మళ్ళీ మాకు పడవాలనే గుర్రం పెట్టాలి. అక్కడ 5th క్లాస్ వరకే ఉంది. ఆ 5th క్లాస్ అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత నడిచిపోవాలి. ఏదో కొంత ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఒక అట్రాక్ట్ అయిపోయి చదువుకునే వాళ్ళందరం కలిసి అట్లనే ఘన్పూర్లో 9th క్లాస్ వరకు చదివి ఇక అక్కడి నుంచి హన్మకొండకు వచ్చిన తర్వాత MSc PhD చేయగలిగినంటే దీనికి నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, దాంతోపాటు నేను చెప్పిన వాళ్ళతో పాటు కొంతమంది టీచర్స్, శ్రీహరి గారు, నంద నారాయణ గారు, ఇప్పుడు కొంతమంది పరశురాం ముఖ్యంగా నేను చనిపోయింది, వీళ్ళంతా నన్ను బాగా ప్రోత్సహిస్తారు. గన్పూర్లో 9వ తరగతి వరకు. అప్పటి వరకు గేమ్స్లో చదువులో మొదటి ర్యాంకులో ఉన్నాను. బాగానే చదువుకొని అక్కడ నుంచి హన్మకొండకు వచ్చి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అక్కడ నుంచి KDCలో BScలో చేసి కాకతీయ యూనివర్సిటీలో MSc బాటనీ, ఆ తర్వాత అక్కడనే PhD ఇక్కడ మా ప్రొఫెసర్ ఈ మధ్య నేను స్వర్గస్థులేదు వాళ్ళ దగ్గర PhD పట్టా చేసి నేను ఆ స్ఫూర్తితో ఏదైతే బయటకు వచ్చానో ఆ స్ఫూర్తితో నా తండాలో ఉన్న చాలామంది పిల్లలు, ఇప్పుడు ఆ చిన్న తండ అయినా కొంతమంది ఎంప్లాయీగా వచ్చారు. మరి నా కుటుంబానికి వస్తే నేను బండార్పల్లిలోనే, అక్కడ ములుగులు పక్కనే బండార్పల్లి, అక్కడనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నాకు 3 పిల్లలు. పాప MSc బయోటెక్నాలజీ, పాపకు IRS రైల్వేలో అల్లుడు జాబ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు కమిషనర్గా ఉన్నారు, ఫిషరీస్ కమిషనర్గా డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు. నా పెద్ద కొడుకు డాక్టర్, అతని మిస్సెస్ కూడా డాక్టర్. చిన్న కొడుకు అతని ఇంజనీర్, అతని మిస్సెస్ కూడా MTech చేసి. అంటే నేను ఒక్కరిని
మా తల్లిదండ్రుల సహకరించడం వల్ల వాళ్ళ కష్టార్జితంతో పాటు నేను ఇట్లా రాగలిగాను. వాళ్ళు అంత చేసినా ఇప్పటికీ గ్రామీణ పోతే చిన్న వాడు 10th పాస్ కాడు, ఇంటర్మీడియట్కి రాగానే లవ్ అఫేర్స్. ఈ లవ్ అఫేర్స్లో పడి కుటుంబ మంది దాగి చనిపోవడం. భగవంతుడు అపురూపమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి భూమికి పంపించింది, నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. ఉన్న రోజులు 4 రోజులు బాగా మంచిగా ఉంటుంది. ఒకవేళ నేను ఏ చిన్న పొరపాటు చేసి అంటే నేను అంటున్నా, మా తల్లిదండ్రులు అన్నీ చేసినట్టు కూడా నాకు ఆసక్తి నేను ఇది చేయాలి, నేను చదువుకోవాలనేది ఉండకపోతే నేను ఇక్కడ కూర్చోవాలి. నేను కూడా ఏదో సారాదాగి ఇప్పుడుకున్న చనిపోయిన లిస్టులో ఎక్కడో ఉండేది. మరి అట్లా ఇక్కడికి వచ్చి ఒక సామాజిక సేవ అంటే ఒక NSS ద్వారా నేషనల్ సర్వీస్ స్కీమ్ బ్లడ్ డొనేషన్స్ పెట్టి కొంచెం మంచి యూనివర్సిటీలో ఇప్పటి వరకు నా మీద ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ కానీ నా విద్యాదశ కావచ్చు, నేను ప్రొఫెసర్గా అయినా, లెక్చరర్ అయినా, ప్రొఫెసర్గా ఉన్న జాబ్ వచ్చిన తర్వాత కూడా నాకు ఎక్కడ మక్కలేదు. నాకు 9 అవార్డులు జాతీయ సేవ ద్వారా ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఒకటి అంతర్జాతీయ అవార్డు, 9 అవార్డులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మా విద్యార్థులు గమనించాలి, ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ జాతి నుంచి మొదటి PhD తీసుకున్నాం. సైన్స్లో మొదటి పట్టా పొందిన ఉమ్మడి రాష్ట్రంతో పాటు 9 అవార్డులు ఉన్నాయి. ఇప్పటికీ నా పేరు మీద ఆ క్రెడిట్ అది చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. నాకు ఆదర్శంగా ఉంటున్నాను. నాకు ఇచ్చినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా అనేక బాధ్యతలు పోషించి యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా నా పాత్ర ఉంది. ఇప్పటికీ యూనివర్సిటీలో ఇక్కడ నాకేం మచ్చ లేకుండా దేవుని దయ వల్ల ప్రజల ఆశీస్సులు, ఫ్రెండ్స్ యొక్క సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చిన. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు మేము ఆంధ్రలో గలవం, ఇడ్లీ సాంబార్ మూపాక అని అంటనే ఉన్నా ఏదో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 2 రాష్ట్రాలను 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అన్యాయం కానీ, తెలంగాణ ప్రజల వెనుకబాటుతనాన్ని వాళ్ళ అన్ని రూపాలు, కళల రూపంలో, కవితల రూపంలో పోతే నిరసన తెలుపుతూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో అనేక మంది నాయకులు తెలంగాణ కావాలని కోరినటువంటి పరిస్థితులు, అందులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని మాకు తెలంగాణ కావాలంటే వాళ్ళు దాని మీద ఆసక్తి చూపకపోవడంతో ఆయన బయటకు వచ్చి ఒక పిడికెడ మందితోని తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని 2001లో ప్రారంభించారు. ఆ పార్టీ ఇంతింతై వడ్డైనట్టుగా ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం వ్యాప్తి చెంది TRS KCR తప్ప ఇంకో మాట లేకుండా కొనసాగుతుంది. అభివృద్ధి కూడా అట్లనే ఉంది. ఆ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అంటే రాష్ట్రంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో నేను సభ్యుని, అలా చైర్మన్గా ఉండమని కోదండరామ్ గారు కొంతమంది అవకాశం ఇచ్చారు. మీడియా ప్రచార మాధ్యమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు మా శాయశక్తిలో తెలంగాణకి ఏమన్యాయం జరుగుతుంది, అందులో గిరిజనులకి ఏం జరుగుతుంది, ముఖ్యంగా మేము ఎంత చేయాలో ఎంత చేసాం. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది, జీవితాలు పెట్టుకోవడం జరుగుతుంది. మానసికంగా అక్కడికి పోతే ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. కోర్టులో పోతే అక్కడ జడ్జి గారు కూడా ఒప్పడేది, ఏమైనా మీకు ఏం పని లేదా, దేని కొరకు ఉన్నారా. ఆ విధంగా నేను అనేక వేల మంది విద్యార్థులకు నేను వాళ్ళకు షూరిటీ ఇచ్చి విడిపిస్తాను. షూరిటీ కావాలంటే జమాన్ ఇస్తే నేను ఇచ్చిపెట్టాను. అట్లా నేను ఇచ్చిన జామీన్కి నా పేరే జామీన్ సీతారాం, నా నిక్నేమ్ జామీన్ సీతారాం. ఉద్యమాన్ని ఇంత చేశాం. సభండ వర్ణాల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉద్యమ నేత, ఆనాటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన వెంటనే ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు నాకు మహిబాబు నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం. అప్పటికీ ఖమ్మం అంతా గేట్వే ఆఫ్ ఆంధ్ర ఉంది, గెలవరు అనేటువంటిదే ఉంది. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రికి చేసినటువంటి తెలంగాణలో కృషి
నుంచి కావచ్చు, నాకు ఉండేటువంటి ఆ ఎన్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, 45,000 తోటి ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్కి ఎటువంటి వాళ్ళు పోవాలి, ఎవరు పోవాలని అక్కడ కొందరు చూసిన తర్వాత నాకు కూడా జ్ఞానం వచ్చింది. వాడు ఒక పుస్తకం లైబ్రరీ పెట్టుకొని పార్లమెంట్లో ఏ టైంకి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ బిల్ వస్తుంది, దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ప్రజల కొరకు అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దాదాపు ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి నాకు మాట్లాడే అవకాశం పార్లమెంట్ గురించి. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, ఐఏఎం కావచ్చు, పోతే కాళేశ్వరానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, చాలా అంశాల మీద డిబేట్లను మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అది ఒక చాలా పెద్ద ఆనందాన్ని ఇచ్చింది. అనుకున్నప్పుడు ఈ సందర్భంగా ప్రజలు ఎన్నుకుంటారు, కానీ పార్టీ అధినాయకత్వం ఎవరికైతే టికెట్ ఇస్తే వాళ్ళనే గెలిపించుకునే అవకాశం, నిలబడితే వాళ్ళకి వస్తుందో తెలియదు, కానీ పార్టీ ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తారు. అటువంటిప్పుడు పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు ఈ ధోరణిలో ఈ వేలో వీళ్ళకి కొంత ఉన్నదనుకుంటే మనం ఏదనుకుంటే అది కేంద్రం నుంచి సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని నన్ను పార్లమెంట్కి పంపించి 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. చాలా టూర్లు ఎస్ఎస్సి పార్లమెంట్ కమిటీలో ఉంటుంది. ఈ అగ్రికల్చర్ చట్టాలు కానీ, ఈ గిరిజనులకు రిజర్వేషన్ 10, 12, 50 దాటాలంటే అది లేదు, అది తప్పు. చాలా ఏర్పడినప్పుడు జనాభా ఎంతుంటారు తీయాలి, కానీ మీకు 50 ఉండేది, 60 ఉండేది, మీకు రాజ్యాంగమే ఇచ్చే కొత్త రాష్ట్రం ఏర్పడేది, ఎంతమంది గిరిజనులు ఉంటే అంత పర్సెంటేజ్ చేయకపోతే ఎంత మనీ ఉన్నది మరి చెప్తారు ఎవరన్నా అని మేము మాట్లాడడం. అవి ఒక 2-3 ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. అంతల్లే మళ్ళీ ఎన్నిక రావడం, నాకు టికెట్ రాకపోవడం, అయినా నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మాట చాలా వెల్గా చాలా డెప్త్గా అయితే మీరు ఆన్సర్ చేశారు. సో సార్ చెప్పండి, మీరు ఇంకా ఇట్నే కంటిన్యూ అవుతారా టీఆర్ఎస్ పార్టీలోనే? తెలంగాణ తెచ్చి తెలంగాణ సాధించిన పార్టీ తీసుకొస్తే దాన్ని బీజేపీ సహకరించవచ్చు, కానీ త్యాగాల మాయే కదా, కష్టపడ్డది మేమే కదా. మేము వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే నేను జరిగింది కదా. ఇచ్చిన వాళ్ళు అవుతారు కాదని నేను అనలేదు, కానీ కష్టపడ్డ వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ పోతుంది కనుక నేను టీఆర్ఎస్ పార్టీ లోనే ఆ పార్టీ ఏ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఉండదు, దానికే నేను కష్టపడి ఉంటాను. పార్లమెంట్లో మాట్లాడితే మనం స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే 130 కోట్ల ప్రజల గొంతుకను అక్కడ వినిపించేటువంటి అవకాశం ఎవరికి వస్తుందంటే ఒక పార్లమెంట్ ఎంపీ సభ్యునికి వస్తుంది. ఈజీ కాదు, అది మాట్లాడే సత్తా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, డెప్త్ ఉండాలి. అది నిజంగా స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. అంత అనుభూతి. చాలామంది ప్రజలకు ఒకటి తెలియదు ఏంటంటే ఎంపీ మా గ్రామానికి రాలే, మా మండలానికి రారు. ఎంపీలు గ్రామానికి మండలాలు రారు, ఏమి ఇయ్యలేదు వాళ్ళు, ఏమి ఉండదు. ఏదో ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తారా, అది ఎమ్మెల్యే ద్వారా ఎవరు వచ్చేస్తారు. నేను ఇవాళ ఎంపీ లేనని ఏదో మాట్లాడితే తప్పు. ఎంపీ ఉన్నా లేకున్నా ఎంపీలకు గ్రామీణ ప్రజలతో సంబంధాలు ఉండే ప్రజలతో పెద్దగా ఎంపీలకు సంబంధం ఉంటుంది. ఎంపీకి పార్లమెంట్తో సంబంధం. ఏదైనా చూడాలంటే పార్లమెంట్లోనే చూడాలి. మనం పంపిలో న్యాయం చేస్తాం. ఇక్కడ వచ్చి ఏం చేస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, జడ్పీటీసీ ఉండే, సర్పంచ్ ఉండే, మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉంది కదా. ఒక 7 నియోజకవర్గాలు ఉన్న ఎంపీని ఏం చేస్తారు, ఏదో చుట్టం అట్లా ఆ విధంగా వచ్చి తిరిగి పోవాల్సిందే తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఎన్నుకున్నదే కేంద్రం కూడా కదా. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రానికి పంపించిన ప్రభుత్వం ప్రజలు. అది ఏమైనా మనం చేస్తున్నావా లేదనేది దయచేసి అది చూడాలి అంతే. నా అభిప్రాయం అదే తప్ప ఇక్కడే ఉంటుంది, ఇక్కడ మాకు ఏం పెద్దగా ఉండదు. అయినా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవేస్, ఇప్పుడు మేము ములుగులో పెండింగ్ ఉన్న ములుగులో కానీ మైబాద్ దగ్గర కానీ ఒక 240 కిలోమీటర్లు భద్రాచలానికి రోడ్ లేదండి. జై శ్రీరామ్ అంటూ వాళ్ళకి ఆ పేరు చెప్పి అది చెప్పి అది నంబరింగ్ కొరకు తెచ్చిపెట్టిన ఒక పాస్పోర్ట్ సెంటర్ ఇక్కడ బ్రాంచ్ మైబాద్లో ఉంది. ఒక కోలాపూర్ నుంచి ఒక మా మణుగురికి ఒక ఎక్స్ప్రెస్ ఏం చెప్తున్నాడు. నేను ఇచ్చినని చెప్పుకుంటాను.
ఇప్పుడు వరంగల్లో ఓవరాల్ సెంటర్ ఉంది, నా రైటింగే ఉంది అది. సార్ మీకు మేము కోచ్ ఫ్యాక్టరీ వేయలేము, వ్యాగన్ ఫ్యాక్టరీ వేయలేము, ఇది ఒక్కటి ఉంది, ఇది ఏమైనా పెడితే ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మీకు అవకాశం ఉంటుందంటే నేను రాసి ఇచ్చిన వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాము ఇక్కడికి. బాక్రానంగల్ డ్యామ్లో ఎస్టీలకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ పెట్టించిన. ఇట్లా ఇక కొన్ని నేను చేసినాయి అనేక మందికి. ఒక 5 కోట్ల రూపాయల ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిజేబుల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన. చాలా నాకు కొంత వచ్చిన 5 ఏళ్లలో మొదటి సంవత్సరం మాకు అంత తెలియదు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లేకపోతే ఉన్న 2-3 సంవత్సరాలు చాలా చోట్ల సోలార్ లైట్లు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొచ్చి చేశాను. ఆ వరకు నేను చేశాను. మరి టికెట్ రాకపోవడానికి పార్టీ అధినేత కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆయన ఏ కారణం ఏ కోణంలో నన్ను వేరే వాడుకోవాలనుకున్నారా ఏమో తెలియదు. ఎందుకంటే నేను గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను ఏం తప్పు చేయలేదనేది నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నా ఆత్మకు తెలుసు. ఎక్కడ ఈ సంవత్సరాల్లో సీతారాం నాయక్ మీద ఇంత పేపర్లు ఎక్కడ లేదు. ఏం వచ్చినా మంచి రాని రోజు కూడా లేదు. మరి అట్లా వచ్చినాయి, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, అది చేస్తున్నాడని నాకు మంచి మీడియా అయితే రోజు టీవీలలో, ఈ రోజు కూడా టీవీలలో డిబేట్లలో ఏమైనా మా ప్రభుత్వం తప్పు ఏదైనా పొరపాటు ఉన్నది మీరు సరి చేసుకుంటామని చెప్పి ధైర్యం ఉండే నాయకుడు ఎవరు ఉండగా నేను చెప్తాను, ఇది ఉంది మీరు అంటున్నారు, మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే దీన్ని చేసి పెడతా నేను చెప్పేది చేసేది. వారు ఏ విధంగా వాడుకుంటారో చూడాలి. ఓకే ఓకే సార్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఉంది. రాబోయే ఎలక్షన్లో మీరేమైనా ఆశిస్తున్నారా కేసీఆర్ దగ్గర? ఆశించుడు ఏముంటుంది. ఇప్పుడే నాకు ఏదైనా అవకాశం ఇస్తారు. నేను ఒక మేధావి, నాకు ఏదైనా చేస్తాను, ఒక మేధావి ప్రొఫెసర్. నేను అట్లా తప్పగా ఏదో ఉండి చేసేవాడిని కాదు కదా. వాళ్ళకి కొన్ని నా మీద నన్ను ఏం చేయాలి, ఏ విధంగా అనేది ఇప్పుడు యువనాయకుడు కేటీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒక టాక్ వస్తుంది. అందులో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక వారికి అవకాశం వస్తే ఇంకా పార్టీ బలోపేతం ఎక్కువైతుంది. ఎందుకంటే పెద్దలు అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు పార్టీని బలోపేతం చేస్తూ అతను ఒక గైడ్ అంటే ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ ఎట్లా జరగాలనేది ముఖ్యమంత్రి చెప్తూ పార్టీకి చెప్తూ బలం కొంచెం ఎక్కువ పెరుగుతుంది. వయసులో కొంత చిన్నగా ఉన్నా ఆయనకు మంచి అనుభవం వచ్చింది, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఒక సెలబ్రిటీ తెలంగాణలో ఒక అట్రాక్టివ్ సినీ యాక్టర్ సెలబ్రిటీ ఎట్లా అవుతారో ఆ విధంగా యూత్ కూడా అట్రాక్ట్ చేస్తుంది కనుక మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. సార్ అది నిజమేనా సార్? కేటీఆర్ గారిని త్వరలో అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తారు. నెక్స్ట్ కేసీఆర్ గారు దేశ రాజకీయాల దృష్ట్యా వెళ్తారని చెప్పేసి టాక్ కూడా బలంగా వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి ఒకటి, ఎప్పటికీ బీజేపీ కాంగ్రెసే కాకుండా ఇంకొక పార్టీ రావాలని ఆయన వారు అనుకున్నారు. దానికి సందర్భం అనుకూలించాలి, సమయం రావాలి, సందర్భం అనుకూలించాలి, కలిసి రావాలంటే చూసినావా. కనుక ప్రజలు కోరుకుని కేసీఆర్ గారు ఓకే అనుకుంటే కొడుకు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చాలామందికి మీరు అన్నట్టు ఉద్యమకారులు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళని మళ్ళీ ఒకసారి నెమరేసుకోవాల్సినటువంటి అవసరం అయితే 100% ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ అంటారు కదా, ఎవరి దగ్గర తండ్రి దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అనుకుంటారు. కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన ఒక గాడ్ ఫాదర్గా ఉంటారు. ఎవరు ఉంటే ఆయనతో ఏం చెప్పకపోతే ఎవరైనా చెప్పుకుంటారు, ఖాళీగా ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా అందరినీ పిలుచుకొని సమన్వయం చేసి పార్టీ ఉన్నతికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ ఏ అవమానాలకు ఉందో వాటిని అన్నింటినీ అధిగమించి మనం ఇంకోరికి ఆదర్శంగా ఉండేటట్టు ఇప్పటికే అనేక పథకాలు వచ్చినాయి. అదే దిశలో ముందుకు పోతారని నేను ఆశిస్తాను. ఓకే ఓకే సార్, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ ఏదని అనుకుంటున్నారు? ఇప్పటివరకైతే పార్టీ లేదు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు కొంత హైప్ క్రియేట్ చేసి దుబ్బాకాలో కొంత మొన్న గ్రేటర్ హైదరాబాద్లో దీనికి కారణాలు లేకపోలేదు. మేమే మా టీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వమే పొగుడుతుంది, కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డు ఇచ్చింది కదా, మాకు ఎవరు పోటీ ఉంటారు అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన హైప్ క్రియేట్ చేసి ఏదో ఇక వాళ్ళు మాట్లాడింది ఏం తక్కువ లేదు, అన్నీ మాట్లాడింది. అందులో ముఖ్యమంత్రి గారిని కూడా సరిగ్గా ఎవరు కలవడం మీద అదొకటి ఇవన్నీ కొన్ని క్రియేట్ చేశారు. అటువంటిది ఏదో కొంచెం
ఇబ్బంది కలిగించేది. దాన్ని సరిదిద్దుకుంటారు, ఏదైనా చాలా చిన్న పని సరిదిద్దుకుంటారు. ఓకే సార్. సో కోవిడ్ నేపథ్యంలో ఏం చెప్తారు? దురదృష్టకరం ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంత పెద్ద దేశాన్నందరినీ కుదిపేసి కదిలించినటువంటి ఒక చిన్న కంటికి కనిపించినటువంటి వైరస్ ఏదైతే ఉందో దాన్ని కోవిడ్-19 అనే పేరు పెట్టారు. అది నిజంగా కూడా చాలామంది ప్రాణాలు పోయి బాధపడాలి, గుర్తించాలి. గతంలో మన దగ్గర మసూచి అమ్మ తల్లి అవి వస్తే టీకాలు వేసేవాళ్ళు, అవన్నీ మట్టుమయమైనవి. దీన్ని కూడా త్వరలోనే 1 year లోపలనే వ్యాక్సిన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం, ఒకసారి సైంటిస్ట్ డాక్టర్లు ఇది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. దానంతటా అది వచ్చి అంటుకోదు. మనం దగ్గర ఉండి నువ్వు జాగ్రత్తగా ఉంటే అది అంటించుకుంటావు అన్నా కూడా నేను అంటించుకుంటా నీకేందంటే దాని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరేం చేస్తారు. అందుకోసం ఏదైతే అంటే వ్యాధి కాదో మాస్క్ వేసుకో. దానికి కొట్లాడే వాళ్ళు ఉంటారు, దాన్ని ఎవరేం చేయాలి. అందుకోసం ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా, వ్యాక్సిన్ తీసుకున్నా, వ్యాక్సిన్ మీద కూడా చాలామందికి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి 4-5 రోజులు అయింది. చాలామంది తీసుకున్నారు. స్వయాన మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తీసుకున్నాడు. భయపడవలసినటువంటి అవసరం లేదు. చేస్తే అది 40-45 రోజుల తర్వాత యాంటీజెన్స్ ఉత్పత్తి అయితే ఇటువంటి వైరస్ తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే వచ్చినాయో మార్కెట్లో అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేసి ప్రభుత్వం అప్రూవల్ పొందినటువంటి వాటికి మాత్రమే పోవాలి. ప్రైవేట్ కానీ వాళ్ళని ఇదని అదని ఏదో చెప్తున్నారు, దాని జోలికి పోవద్దు. పోతే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ వాళ్ళలో ఒక మార్పు కనబడుతుంది. అందుకోసం అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఏమాత్రం భయభ్రాంతులకు గురి కాకుండా కోవిడ్ అనేటువంటి ఈ మహమ్మారిని దూరం పెట్టి మళ్ళీ మన గతంలో ఏ విధంగానైతే ఒక సోదర భావంతో అందరు కలిసి ఉన్నాము, అన్నీ జరుపుకున్నాము, అదే పునరావృతం కావాలని భగవంతుడు కోరుకుంటున్నాను. రైట్ సార్. సో మీకు టికెట్ రాని నేపథ్యంలో మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నిరుత్సాహం చెందిన మాట అయితే వాస్తవం. సో దీన్ని ఎట్లా పూరిస్తారు? అంటే కేసీఆర్ గారే పూరించాలి. నేను అభిమానులను కోరినాము. అదే రోజు అన్నాడు ముఖ్యమంత్రి గారు సభలలో కూడా మాట్లాడినప్పుడు చెప్పింది, సీతారాం నాయక్ ముందు 5 లక్షల ఓట్లతో గెలిపించమన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎంపీ టికెట్లు వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయినా ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన మేధావి, ఆయన ఉద్యమకారు. ఒక ముఖ్యమంత్రి ఒక నిమిషం మన గురించి అంత పెద్ద సభలో మాట్లాడినప్పుడు నా గురించి వాళ్ళ దగ్గర అవగాహన లేకుండా ఉంటారని నేను అనుకోను. ఇప్పటికీ ఏనుండే మీరు అన్నట్టు 2 సంవత్సరాలు అయింది. ఏదో మంచి పొజిషన్లో పెడితే నాకు కూడా తృప్తి, కుటుంబానికి తృప్తి, నా అభిమానులకు తృప్తి, ప్రజలకు ఏదో చెప్పగలుగుతాం కదా. ఆ రోజున విరోచితంగా పోరాడి తెలంగాణ కూడా పనిచేసిన వాళ్ళు పక్కనెందుకు పెట్టిన ఒక ఆలోచన ప్రజలు రాకుండా చేసుకోవడం పార్టీ అధిష్టానానికి ఉండేటువంటి శక్తి ఉన్నది వాళ్ళకి. అందుకోసం కేటీఆర్ గారు మొన్న కూడా మాట్లాడారు, పెద్దసారి మన కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే ఏదైనా మంచి పొజిషన్లో పెడతారు. అభిమానులు ఎవరున్నా దయచేసి వాళ్ళు కలత చెందవద్దు. బాధపడుతున్నారు నాకు తెలుసు. రోజుకి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంగా మెసేజ్ మీడియా ఏదో రకంగా సార్ మీకు ఎట్లా అన్యాయం జరిగింది అంటున్నారు. నేను అనుకుంటా సరే కొంత టైం డిలే అయింది, కానీ అన్యాయం జరగదు. నాకు సముచితమైనటువంటి స్థానం కల్పించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేస్తారు ముఖ్యమంత్రి అనేది రేపు. రైట్ సార్. సో ఫైనల్గా ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎక్కడో దేవుడు అంటారు, కానీ ప్రజలు వాళ్ళు దేవతలతో సమానమే. ఎందుకంటే మంచిని సహించరు, చెడును స్వాగతిస్తారు. అంత గొప్ప గుణం కలిగినటువంటి ప్రజాస్వామ్యం ప్రజలు మన దేశంలో ఉన్నారు. ఆ ప్రజలు ఏదో కొంత చీడ పురుగులు అక్కడక్కడ మనం చూస్తున్నాం, చాలా రకాలుగా వస్తాయి. ఒక మనిషి మానవ జన్మ ఎత్తిన వాడికి ఒక ప్రత్యేకమైన లక్షణాలతో పుట్టేటువంటి వ్యక్తికి అవి ఎందుకు వస్తున్నాయో, ఈ రేప్ కేసులు కానీ, ఇవి ఒకరిని చూస్తుంటే మర్డర్ చేసేయడం కానీ, ఇటువంటి కొన్ని ఉన్నాయి. కనుక ప్రజలు వాటికి దూరంగా ఉన్నారు. సరే, ఇలా వాళ్ళు ఉన్న పెరిగినటువంటి టెక్నాలజీలో
నువ్వు ఏ తప్పు చేసినా బయట తిరగలేవు, పట్టుకుంటు. నువ్వు ఏదో నీ కోపాన్ని, నీ క్షణిక ఆవేశాన్ని ఆపుకోలేక నువ్వు చేసే తప్పు నిన్ను, నీ కుటుంబాన్ని హరిస్తుంది కదా. అది ఎందుకు ఆలోచిస్తుంది? ఈ కోపం ఏం చేస్తావు? నువ్వు ఉంటావా? అదే 60-70 ఏళ్ళలో 20-30 ఏళ్ళలో చంపేసుకో. నువ్వు ఎన్నేళ్ళుకుంటావు కదా, నువ్వు ఎన్నేళ్ళుకుంటావు, నువ్వు కూడా పోతావు కదా. ఆ తొందరపాటులో నువ్వు వాటి మీద చేసుకొని దానికి చట్టాలు ఉంది, సమాజం ఉంది. ఇలా ఈ రోజుల్లో కూడా ఊళ్ళలో కావడి పంచాయతీ గారు కూర్చోండి, చెట్ల కింద కూర్చోండి, తీర్పులు చెప్పి మాట్లాడేవాడు గొప్ప గొప్ప మంచిగా ఉన్నారు. అటువంటి ఏదైనా చూసుకోవాలి. ప్రజలు అన్నిటికీ సుఖమైన కష్టమైన చాలా కుటుంబాలు కూడా అసూలు బాస్తూ ఉన్నారు. ప్రభుత్వం అండగా ఉంది, ఉంటుంది, ఉండాలి. అటువంటి వాళ్ళు మీరు బయటికి చెప్పుకోకుండా కుటుంబమే పోయి ఆత్మహత్య చేసుకోవడం ఇటువంటి కొంత సమాజాన్ని కలిసి వేస్తాయి. అందులో భారతదేశం చాలా శాంతియుతంగా కోరుకునేటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో అంత వివక్ష ఉండదు, కానీ ఎక్కడో కొందరు ఉన్నారు. వాళ్ళని అరికట్టడానికి మనం ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి ఈ కష్టంలో ఉన్నా మేము అద్దెలు తీర్చి ఈ స్థాయికి వస్తున్నాం అని చెప్పాలి. లేదా స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, నాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవాలి. లేదా కలెక్టర్కి చెప్పుకోవాలి. అన్నిటికీ కలెక్టర్ కదా, అందరికంటే ఎక్కువ కలెక్టర్ అందుబాటులో ఉంటారు కనుక కలెక్టర్కి చెప్పాలి నా పరిస్థితి ఇది అని. ఉన్నాయి అనేక మంచి మంచి స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ప్రజలకు ఆదుకోవడానికి చాలా చాలా స్కీమ్స్ వచ్చాయండి ఈ రాష్ట్రంలో. అట్లేం కాదు. మరి వీటిని ఉపయోగించుకొని ప్రజలు సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. అయితే నేను క్లియర్గా చూశాను. కింద నేను వచ్చిన క్రమంలో కింద అయితే నేను 30 నుంచి 40 మంది వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని నేను అడిగి క్లియర్గా కనుక్కున్నాను. సీతారాం నాయక్ గారికి ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా రావాలని మేమైతే కోరుకుంటున్నామని వాళ్ళ అభిమానులు అయితే కింద వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా ఒక మంచి విషయాన్ని అయితే మీరు అందించారు. సో ఇదండి ఈ వారము మాజీ ఎంపీ వర్యులు సీతారాం నాయక్ గారితో పరిచయ కార్యక్రమం కొనసాగించాం. నెక్స్ట్ వీక్ మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన తర్వాత చూసినా ఉండండి. బీవీఆర్ సర్వీస్. బాబాయ్, టేక్ కేర్.